సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు మంత్రులు దామోదర, వాకిటి శ్రీహరి. దాదాపు 91 కోట్ల 17 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 164 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. దేశ చరిత్రలోనే గుజరాత్ తర్వాత ప్రతి కుటుంబానికి సోలార్ ఈ గ్రామంలోనే ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా ఇస్తామన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధిపై ఒక పాలసీ తీసుకొస్తామన్నారు దామోదర. ఫ్యూచర్ తెలంగాణకు కొండారెడ్డిపల్లిలోని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో 514 నివాసాలుంటే ఈరోజు 480 ఇళ్లకు సోలార్ ప్యానెల్, 6 ప్యానెల్తో కూడిన ఓ సిస్టమ్, ఇంటికి ఓ ప్రాజెక్ట్ కాస్ట్ 1,72,000, కేంద్ర సబ్సిడీ, నెలకు 360 యూనిట్స్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి, పవర్ ఉత్పత్తి. మనం 200 యూనిట్లు వాడుకున్న కనీసం 160 యూనిట్లు, యూనిట్ ధర ₹5.20, గ్రిడ్కే అమ్మొచ్చు. తద్వారా పవర్ ఇంటికి వాడుకున్నప్పుడు పవర్ ఫ్రీ, మిగిలినది గ్రిడ్కు మనం అమ్మేయచ్చు. దీని ద్వారా సుమారు నెలకు మళ్ళీ ఒక ₹800 సేవింగ్స్. ఏ రకంగా అయితే ఈరోజు మనము తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఇళ్లకు, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గతంలో ఒక కుటుంబము 50 యూనిట్లు వాడినా పూరెస్ట్ ఆఫ్ ద పూర్, లేదా 100 యూనిట్లు వాడినా అధికంగా 199 యూనిట్లు వాడితే రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ 199 యూనిట్ల వరకు వాడుతున్నాడు. అందులో సేవింగ్ అది క్యాలిక్యులేట్ చేసుకుంటే నెలకు సేవింగ్ సుమారు ₹700 సేవింగ్ ఉంది. 700 × 12 అంటే ₹8,400 సేవింగ్స్ ఉన్నాయి ఆ కుటుంబానికి. 6 అయితే 6కు యావరేజ్ 4 వాడినా 3 వాడినా 500 అన్నా ₹2,000. ఆ 2,000 ప్లస్ 8,000, 8,400 అంటే కనీసము ₹11,000 నేరుగా ఈ పథకాల ద్వారా ఆ కుటుంబానికి లాభం అనను, సేవింగ్స్ అవుతుంది. అంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం యొక్క పాలసీ విధానంలో గ్యాస్ సిలిండర్సే కానీ, పవర్ సప్లై కానీ, తద్వారా ఆ కుటుంబాలకు యావరేజ్గా ₹11,000 లబ్ధి పొందుతున్నారు. అదే రకంగా ఈరోజు ఈ గ్రామంలో, కొండారెడ్డిపల్లి గ్రామంలో సోలార్ ఎనర్జీ అనేది ఏ రకంగా మనం వాడుకోవాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, రాబోయే కాలంలో ప్రతి జిల్లాల్లో, ప్రతి మండలంలో, గ్రామాలలో ఈ సోలార్ ఎనర్జీ ఈ కాన్సెప్ట్ని మనము ఆచరణలోకి తీసుకురావాలి అనే ఒక సదుద్దేశంతో దేశంలోనే ఇది 2వ గ్రామము. రేపొద్దున ఈ గ్రామం యొక్క నడవడిక, అభివృద్ధి ఇతర గ్రామాలపైన, ఇతర జిల్లాలపైన